హాయ్ అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెలండి. జొన్న రొట్టెలలో కూడా 2 రకాలు ఉంటాయి. తెల్ల జొన్న రొట్టెలు, పచ్చ జొన్న రొట్టెలు. సో నేనైతే పచ్చ జొన్న రొట్టెలు చేసి చూపిస్తున్నాను. పచ్చజొన్న రొట్టెలైనా సరే, తెల్ల జొన్న రొట్టెలైనా సరే పతలాగా కానీ లడ్డుగా కానీ చేసుకోవచ్చు. కానీ మేము పతలాగానే చేసుకుంటాం కాబట్టి మీకు పతలాగానే చేసి చూపిస్తున్నాను. ఇలా పతలాగా మెత్తగా చేసుకోవడం వల్ల చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ తెంపుకొని తినడానికి చాలా సులువుగా వచ్చేస్తుంది. సో చూసారు కదా, వీడియోలో చూపించినట్టుగా నేను పతలాగా చేసి తెంచి మరీ చూపిస్తున్నాను మీకు. ఇగో ఇలా నేనైతే పెద్ద పెద్ద సైజే చేస్తాను జొన్న రొట్టెలు. చిన్న సైజ్ అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ పెద్ద సైజ్ అయితే ఒక 2 రొట్టెలు తిన్నా ఫుల్ అవుతుంది. చిన్నదైతే 3 రొట్టెలు పడుతుంది. సో నేను పెద్ద సైజే చేస్తాను. ఫస్ట్ అయితే జొన్న రొట్టెలు చేయడానికి కావాల్సిన పదార్థాలు నేనైతే దగ్గర పెట్టుకుని చూపిస్తున్నాను. కటోరి, పిండి, పెంక, పీట, సలాంకి, కూల్ వాటర్ అండ్ నేను జొన్న రొట్టెల మీదకి నీళ్లు చల్లుతారు. నేనైతే కర్చీప్ తీసుకుంటున్నాను. నీళ్ళు చల్లితే ఏంటంటే స్టవ్ మొత్తం ఖరాబ్ అవుతుంది. కాబట్టి నేను కర్చీప్ తీసుకొని ఫస్ట్ అయితే స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేశాను. వేడి నీళ్ళు పెట్టి అది వేడి అయ్యేంతలోపు నాకు జొన్న రొట్టెలు ఎన్ని కావాలో దాన్ని బట్టి నేను పిండి క్వాంటిటీ అనేది తీసుకున్నాను. అంతలోపు నాకు వాటర్ అనేది హీట్ అవుతుంది. వాటర్ హీట్ అయిన తర్వాత అది జొన్న పిండిలోకి పోసుకొని నేను మీకు వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మరీ పొడిగా కాదు, పొడిగానే ఉండాలి. మరి ముద్దగా చేసుకుంటే ఏంటంటే పిండి అనేది లూజ్ అవుతుంది. అంటే మనకి రోటీలు సరిగ్గా చేయడానికి రాదు. పొడి పిండి ఇలా చేసుకోవడం వల్ల మనకు తగినంతగా నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత నేను చేసే నా పీట మీదకి రోటికి ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో పిండి అంత ముద్ద అయితే తీసుకున్నాను నేను. ఇది తీసుకొని నేను రోటీ అయితే చేయడం స్టార్ట్ చేశాను. పిండి తీసుకొని నేను దాని మీద పొడి పిండి చల్లుకుంటూ రౌండ్గా చేసుకుంటున్నాను. అంటే రోటీ చేయడానికి వీలైనట్టుగా మీకు వీడియోలో చూపించినట్టుగా చేయండి. జొన్న రొట్టెలు అయితే మంచిగా అయితే ఇలా చేసుకోవడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది. సో నేను ఇలా చేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల పిండి మనం మెత్తగా కలుపుకున్నాం కదండి, మెత్తగా పిసుక్కున్నాం కదా, మనం ఎలా చేస్తున్నామో అలా పిండి కూడా సైజ్ పెరుగుతుంది. సో అలా మనం పతలాగా వచ్చేంత వరకు చేసుకోవాలి. అంతలోపు నేను స్టవ్ మీద పెంక పెట్టానని చెప్పాను కదా, పెంక లో సిమ్లో పెట్టాను. ఇప్పుడు నేను హై సిమ్లో పెట్టాను. నేను పైన వాటర్ చల్లుకొని మళ్ళీ రోటి మీదంగా కలుపుకుంటున్నాను. రోటి మీదంగా చేసుకుంటున్నాను. అలా చేసుకోవడం వల్ల రోటి మీద అనేది పొడి పిండి ఉండదు, తడిచిపోతుంది. రోటీ మనకి నీట్గా వస్తుంది. సో అలా చేసుకొని పెంక హీట్ అయిన తర్వాత నేను రోటీ అయితే పెంక మీద వేసుకొని ఇలా మీకు వీడియోలో చూపించినట్టుగా క్లాత్తో అయితే రోటీ మొత్తం వాటర్తో రుద్దేశాను. రుద్దిన తర్వాత అది కాలిన తర్వాత ఒక సైడ్ నేను చూసుకున్నాను రోటీ కాలిందా లేదా. నేను ఎక్కువ సలాంకి అయితే వాడను కాబట్టి నేను చెయ్యి ఎక్కువ యూజ్ చేశాను. అలా తీయడం నాకు అలవాటు కాబట్టి నేను చెయ్యితోనే రోటీ తిప్పేస్తాను. అలా తిప్పేశాను. అలానే వన్ బై వన్ ఒకటొకటి చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మీకు టైం సేవ్ అవుతుంది. జొన్న రొట్టెలు కూడా తొందరగా అవుతుంది. అలా చేసుకున్న తర్వాత మంచిగా కాల్చుకోవాలి. హై సిమ్లో పెట్టొద్దు, ఫస్ట్ లో సిమ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత వన్ సైడ్ కాలిన తర్వాత హై సిమ్లో పెట్టుకొని వన్ సైడ్ ఫస్ట్ సైడ్ 2 సైడ్స్ కాల్చుకోవాలి. అలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. జొన్న రొట్టెలు అనేది మాడనివ్వదు. సో కొందరు ఏమంటారంటే, అక్క మాకు తెలీదా, నువ్వు చూపించాలా అంటారు. కానీ అందరికీ తెలిసి ఉండదు. కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియకుండా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఈ టిప్స్ అనేవి మీకు చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే జొన్న రొట్టెలు చేయాలంటే అబ్బా జొన్న రొట్టెలు చేయాలా, అంత ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు. కానీ జొన్న రొట్టెల్ని మనం ఇష్టపడి చేస్తే మాత్రం హాఫ్ అన్ అవర్లో మీకు జొన్న రొట్టెలు అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా వన్ బై వన్ చేసుకుంటానే పోయిన తర్వాత మీకు జొన్న రొట్టెలు అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకు పెద్దగా టైం కూడా ఏం అనిపించదు. సో ఇదండి జొన్న రొట్టెలు చేసే ప్రాసెస్. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.